హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి పిండితో పూరీలు చేస్తున్నానండి. ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి, ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రాగి పిండిని, గోధుమ పిండిని, బొంబాయి రవ్వను వేసుకొని ఒక స్పూను సాల్ట్ అంటే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పూరీ పిండిలాగా తడుపుకోవాలండి. బాగా మంచిగా పూరీ పిండిలాగా తడుపుకోవాలి. ఇలా తర్వాత ఒక స్పూను ఆయిల్ని వేసి మళ్ళీ ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి. హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇస్తే బొంబాయి రవ్వ చక్కగా నానిపోతుంది. తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలని చేసుకోవాలండి. పూరీలని మరీ పల్చగా చేసుకోవద్దు, కాస్త మందంగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది పూరి. అందుకోసానికి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము పూరీలని కాల్చుకోవాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా పూరీలు పొంగుతాయి. ఈ కొలతలతోని చేస్తే ప్రతి పూరి పొంగుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చాయి పూరీలు మాత్రం. నేనైతే నిన్న మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీ పోస్ట్ చేశానండి. అదే కర్రీతోని సర్వ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఛానల్లో చూసి ట్రై చేసుకోండి పూరీ కర్రీను, పూరీలు. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.